దేవుడు అబ్రహామును అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని మాట ఇచ్చాడు. అదే ప్రకారంగా అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో అత్యధికంగా అభివృద్ధి పొందించాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో అత్యధికంగా అభివృద్ధి పొందుటకు సమర్థవంతుడైన దేవుడు. తప్పకుండా ఆయన అభివృద్ధి పొందిస్తాడు. అయితే ఇది ఎలా పొందిస్తాడు అనే దాని గురించి మనం దాన్ని నేర్చుకొని దాని గురించి మనం తెలుసుకుందాం. అందరూ బైబిల్ తీసుకోండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడివై ఉండుము, నాకు నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తే అబ్రహాము 16వ అధ్యాయంలో దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయాడు. 16వ అధ్యాయంలో దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయాడు. తప్పిపోయినందువలన దేవుడు అతనితో 13 సంవత్సరాలు మాట్లాడలా. అబ్రహాముని గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అతడు నా స్నేహితుడు అన్నాడు. ఎవరు అంటే దేవుడితో అబ్రహాంతో దేవుడు మాట్లాడుకుంటుండేవాళ్ళు. కానీ సడన్గా దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడటం మానేశాడు. దేవుని చిత్తంలో నుంచి పక్కకు పోయినందువల్ల అబ్రహాము చాలా బాధపడుతున్నాడు. చాలా బాధగా ఉంది ఆయనకి. ఎందుకంటే మాట్లాడుతున్న దేవుడు మాట్లాడకుండా మానేశాడు. అందుకని అబ్రహాం పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఒకరోజు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అబ్రహామా, నా సన్నిధిలో ఇకనైనా నిందారహితుడివై ఉండు, నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తా, నాకు నీకు మధ్య నిబంధన నియమిస్తుండా, నువ్వు ఇక్కడి నుంచి అలా నడుస్తావా అన్నాడు అబ్రహాం. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నేను నడుస్తానని దేవునితో కూడా నడవటం ప్రారంభించాడు. అక్కడి నుంచి అబ్రహాం జీవితంలో మనం చూస్తే ఏ నింద కూడా అబ్రహాం మీద మోపలేం, ఏది కూడా అబ్రహాములో తప్పు చూపించలేం. ఎందుకంటే ఆ విధంగా దేవుడు చెప్పిన తర్వాత ఆయన నడుచుకున్నాడు. మనిషి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు జరుగుతాయి. అవి మహాభక్తుల జీవితంలో జరిగాయి, సామాన్య జీవితంలో జరిగాయి, మన జీవితంలో కూడా జరుగుతాయి. కానీ జరిగిన తర్వాత అయినా సరే బుద్ధి తెచ్చుకొని ఎవరైతే దేవునికి నమ్మకంగా నడుస్తారో వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు చూశాడు, గమనించాడు, పరీక్షించాడు, నిందారహితంగా నడుస్తున్నాడు. అందుకని దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. చూడండి, 24వ అధ్యాయం మొదటి వచనం ఏం చేశాడు? అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని? దేవుడు చెప్పిన తర్వాత ఇంకా దేవుని చిత్తంలో నుంచి పక్కకు పోకుండా నిందారహితుడిగా దేవుని సన్నిధిలో నడుచుకోవటానికి దేవుడు ఆయనకి కృపనిచ్చాడు. ఆ విధంగా అబ్రహాం కూడా నడుచుకున్నాడు. అందుకని దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో బహుగా ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో చూస్తే అనుజనులు అబ్రహామును ఏమన్నారంటే, అయ్యా, మా మధ్యలో నువ్వు మహారాజులాగా ఉన్నావు అన్నారు. నువ్వు సామాన్యుడు అని కాదు, మా మధ్యలో నువ్వు ఒక మహారాజులాగా ఉన్నావు అన్నారు. ఆ విధంగా దేవుడు ఆయన బలపరిచాడు, దీవించాడు. ఎందుకు దీవించాడు, ఎందుకు అలా అభివృద్ధి పరిచాడు అంటే, దేవుడు ఒకసారి చెప్పాడు, అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు దానికోసం పశ్చాత్తాపడ్డావు, నేను కూడా వదిలేస్తాను. కానీ ఇక మీదట నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా జీవించు, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు అబ్రహాము ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అదే విధంగా ఆశీర్వదించగల దేవుడై ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? నిందారహితంగా మనము జీవించాలి. మనలో ఉండే లోపము, మనలో ఉండే పాపము ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనము వదులుకోవాలి, విడిచిపెట్టాలి. ఏదైతే ఈరోజు ఒకవేళ నిన్ను పరిశోధిస్తే
నీలో ఇది లోపమని తేలుతుందో దాని విషయంలో నువ్వు వదిలేసేయాలి. పరీక్ష చేసుకున్నప్పుడు మనలో ఉన్న ఒంట్లో ఉన్న జబ్బు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకున్నప్పుడు మనలో ఉన్న తప్పు తెలుస్తుంది. అదేవిధంగా పరీక్ష చేసుకున్న తర్వాత మనలో జబ్బు ఇలా ఉంది అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? ఒకసారి ఫ్రీగా క్యాంపులు పెడితే జనాలందరూ వచ్చి పరీక్ష చేసుకుంటారు. ఎందుకని? ఫ్రీగా చేస్తున్నారని చెప్పేసి. వాడు సడన్గా చెప్తాడు నీకు షుగర్ ఉందని. ఇంకా అప్పటి నుంచి చూడు ఇంకా హాస్పిటల్ పరిగెత్తాడు. ఎందుకు? షుగర్ ఉన్న సంగతి అప్పటికి దాకా అతనికి తెలియదు. ఇప్పుడు పరీక్ష చేశారో బయట చెప్పారో అప్పటి నుంచి పరిగిస్తే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మందులు తీసుకొని దాన్ని జాగ్రత్త పడతాడు. ఒకవేళ జాగ్రత్త పడకుండా ఉంటే ఎప్పుడైనా ప్రమాదానికి గురేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే తెలిసిందో వెంటనే దాని గురించి జాగ్రత్త చేసుకుంటాడు. మనం కూడా మన గురించి పరిశోధించుకున్నప్పుడు ఈ తప్పు అని నీకు తెలిసిపోతుంది. ఎప్పుడైనా మీరు ఎలా పరిశోధించుకున్నారా? మీ తప్పులు మీకు తెలిసినాయా? తెలిసినాయి అన్నవాళ్ళు చేయొద్దండి. మేము పరిశోధించుకున్నప్పుడు మా తప్పులు మాకే తెలిసినాయి అన్నవాళ్ళు. అంటే మిగతా వాళ్ళు పరిశోధించుకోలేదా? అంటే మీ తప్పులు మీకు అసలు ఇంతవరకు తెలియదా? సరే, మీ తప్పు ఏందో మీకు తెలియదా? మీలో ఉండే లోపం ఏందో మీకు తెలియదా? తప్పకుండా మనం పరిశోధన చేసుకుంటే దేవుడి సన్నిధిలో మన లోపం మనకు తెలిసిపోతుంది. ఇంకొకటి జబ్బల్లే మనకు దేవుడు తెలియపరుస్తాడు. నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ పొరపాటు ఉంది, నీలో ఈ అవిధేయత ఉంది, నువ్వు ఇక్కడ సరిగా లేవు అని దేవుడు మనకు చూపిస్తాడు. దాని విషయంలో మనం ఏం చేయాలంటే దాన్ని సరిచేసుకోవాలి, దాన్ని సరిదిద్దుకోవాలి. ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో, ఎప్పుడైతే సరిచేసుకుంటామో దేవుడు పైనుంచి చూస్తుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తుంటాడు? పైనుంచి ఆయన చూస్తూ ఉంటాడు. ఇతను మారాడా, మారలేదా, ఎంతవరకు మారాడు, ఎంతవరకు మారలేదు, ఇంకా ఏం మారాలి అని ఆయన చూస్తుంటాడు. ఎప్పుడైతే నీలో నిందారహితమైన జీవితం కనిపిస్తుందో ఇక నేను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నేను అభివృద్ధి చేయటం ప్రారంభిస్తాడు. అయితే అది కానీ కనపడకపోతే దేవుడు నీ దగ్గరికి రాలేడు. ఎందుకంటే పాపానికి దేవునికి పొత్తు కుదరదు. ఎలుగుకి చీకటికి పొత్తు కుదురుతుందా? అంటే ఎలుగు చీకటి రెండు ఒకటిగా కలుసుకోగలవా? అది వెలుగు, ఇది చీకటి. నువ్వెంత దగ్గరికి తీసుకోపోయినా రెండు కలవు. దేవుడు పాపము రెండు ఎప్పటికీ కలవు. పాపంతో దేవుడు ఎప్పటికీ కలవడు. పాపం పాపమే, దేవుడు దేవుడే. దేవుడు పరిశుద్ధుడు, పాపంతో కలవడు. ఆ పాపం మనలో ఉంటే, ఆ పాపం మన ఇంట్లో ఉంటే దేవుడు మనతో ఉండలేడు. ఏం చేయలేడు? దేవుడు మనతో ఉండలేడు. అందుకని మనలో ఏదైనా లోపం ఉందంటే అబ్రహాము పరిశోధించుకొని సరిచేసుకున్న రీతిగా మనం కూడా సరిచేసుకుంటే, ఏం చేసుకుంటే దేవుడు మనతో ఉంటాడు, మన ద్వారా పనిచేస్తాడు, మన కొరకు ఏమైనా చేస్తాడు. రెండో విషయం చూడండి, యోబు గ్రంథము 22-23 చూడండి. దేవుని వైపు మనం తిరిగి మన గుడారం నుండి దుర్మార్గతను దూరంగా తొలగిస్తే మనం ఏమవుతాము? రెండోది, ఫస్ట్ మన ఒంట్లో తీసేసుకోవాలి, రెండోది మన ఇంట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు నేను శుభ్రంగా ఉన్నాను, నాలో ఏ లోపం లేదనుకుంటే కుదరదు. ఇంట్లో కూడా ఏం జరుగుతుందో చూసుకోవాలి మనం. ఏంది? మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇల్లు ఎలా ఉంది చూసుకోవాలి. ఇంట్లో పాపం ఉంటే ఆ ఇల్లు వర్ధిల్లదు. ఇంట్లో పాప కార్యాలు జరుగుతుంటే ఆ ఇల్లు వర్ధిల్లదు. ఇంట్లో పాపానికి చోటిస్తే దేవుడు అక్కడ ఉండడు. ఇక్కడ ఆ ఇంట్లో ఉండడు. అందుకని ఇంట్లో నుంచి ఏం చేయాలంట? తొలగించేయాలంట. ఇంట్లో ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో, ఎలాంటి దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయో అవి తీసేయాలి అక్కడి నుంచి. ఎప్పుడు దాన్ని తొలగించేస్తామో అప్పుడు ఇంట్లోకి ఆయన వస్తాడు. ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో వల్ల అభివృద్ధి చెందుతారు. ఒబేదేము ఇంట్లో నిబంధన మనసాన్ని తెచ్చిపెట్టుకున్న తర్వాత
3 నెలల్లో బహుగా ఆస్వాదించబడ్డాడు. 3 నెలల్లో. కాబట్టి దేవుడు మన ఇంట్లో పరిపూర్ణంగా వచ్చిన తర్వాత మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అయితే మన ఇంట్లోకి ఆయన రావాలంటే మన ఇంట్లో ఏముండకూడదు? ఆయనకి వ్యతిరేకమైనవి ఏవి మన ఇంట్లో ఉండకూడదు. మన ఇంట్లో అవి కూడా పెట్టి ఆయన కూడా ఉంటాడంటే అట్టు ఉండడు. అటు రాజీ పడడు ఆయన, అట్ట వచ్చి ఉండడు. మన ఇంట్లో ఆయనకి ఇష్టం లేని ఏదైనా ఉంటే వాటిని ఖచ్చితంగా తొలగించేయాలి, వాటికి తీసేయాలి. చాలామంది అది తెలుసుకోవటంలే. ఇంట్లో ఉండేవన్నీ అయ్యా అడ్డం, అయ్యా పక్కన ఉంటాయి, నేను ఒక పక్కన ప్రార్థన చేసుకుంటా అనుకుంటున్నారు. కానీ నువ్వు చేసుకుంటూ ఉంటావు, కానీ దేవుడు నీ ఇంట్లోకి రాడు. ఎందుకు రాలేడు? లోపల ఏముంది? ఏమని ఉన్నాయి. అవి ఎప్పుడైతే తీసేస్తావో లోపలికి వచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన రాలేక కాదు, అదంటే ఆయన పడదు. ఏదంటే ఆ కార్యాలంటే ఆయనకి పడదు. అందువల్ల అవి ఆ ఇంట్లో ఉండటానికి లేదు. అందుకని ఇల్లు కూడా ఏం చేయాలంటే శుభ్రపరచుకోవాలి. మీరు అంటారు వారం కడుక్కుంటాం బదర్ మేమని. అది ఏరు. మీరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండడానికి కడుక్కుంటున్నారు మీరు ఇల్లు. దేవుణ్ణి కావాల్సింది ఏంటంటే పాప సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన క్రియలు, కార్యాలు ఆ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. 3వ విషయాన్ని చూడండి. 1 మన ఒంట్లో నుంచి తీసేసుకోవాలి, 2 మన ఇంట్లో నుంచి తీసేసుకోవాలి. 3వ విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 11:24 చూడండి. ఎదజల్లి ఏమి ఎదజల్లితే అభివృద్ధి పొందుతారు, ఏమి ఎదజల్లకపోతే అభివృద్ధి పొందరు అంటే ఇక్కడ ప్రభు యొక్క విషయంలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ధారాళమైన మనసు కలిగి ఎదజల్లే వారిగా ఉండాలి. అంటే చూసి లెక్కేసి ఇవ్వటం కాదు, చల్లేవారిగా ఉండాలి. ఎంతైనా సరే దేవుని కోసం ఎదజల్లేవారిగా ఉండాలి. మన మనసు అట్లా ఉండాలి. అంటే ఎదజల్లే వారి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? అభివృద్ధి చేస్తాడట. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అప్పుడు లేమికే వస్తారట. ఏం తేడాకి వస్తారు వాళ్ళు? లేమికే వస్తారంట. ఎందుకు వస్తారు లేమికి? అభివృద్ధి చెందాలి కదా. వాళ్ళు దేవుడి విషయంలో అంత ధారాళమైన మనసు లేనివారు, ఎవరికైనా సహాయం చేయాలనే విషయంలో ధారాళమైన మనసు లేనివారు. తగిన దానికన్నా అంటే ఒక కొలత ఉంటుంది, ఆ కొలతకి తగ్గించి ఇస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. ఇప్పుడు మనం వ్యాపారం చేసే వాళ్ళకి చెప్తున్నాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నా లేకున్నా చెప్తున్నా. కొలత తగ్గించి ఎప్పుడు మనం ఇవ్వకూడదు. ఏం చేయకూడదు? తూకం తగ్గించి ఇవ్వకూడదు. కానీ వ్యాపారస్తులు ఎక్కువ చేసేది మోసం ఏంది? తూకంలో తగ్గించేస్తారు. నేను చాలామందికి చెప్పిన మాట ఏంటంటే తూకంలో తగ్గించబాకండి. మీకు ఎంత పడిందో దాన్ని చూసుకొని దానికి మీకు ఎంత ఆదాయం అవుతుందో దాని ప్రకారం అమ్ముకోండి. ఇప్పుడు అది మోసం చేయటం ఎంతది? తూకంలో తగ్గించి ఇవ్వటం అనేది. అదే మీకు 100 రూపాయలు వస్తువు పడినప్పుడు ఒక 10, 20 మీకు కావాలి, దానికి ఆదాయం ఉండాలి, దాని ఖర్చుకి, దానికి కష్టానికి అని అనుకున్నప్పుడు మీరు 120 రూపాయలకి అమ్ముకోవచ్చు. ఎందుకు? ఆ కేజీ వస్తువు తూకం ఇచ్చేసి 120 రూపాయలు తీసుకుని తప్పులేదు. కానీ మీరు 800 గ్రాములే ఇచ్చి నేను 110 రూపాయలకి ఇస్తున్నానని చెప్తే అందరూ వచ్చి ఎగబడతారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? అది 120 రూపాయలది 110 రూపాయలకి వస్తుందనగానే ఏం చేస్తారు? పడిచేది ఎంత? 200 తగ్గిపోయి ఉంటుంది. 200 తగ్గి ఉంటుంది. ఎందుకంటే నేను చాలా దగ్గర చూశాను, గమనించాను కాబట్టి అప్పుడు అడుగుతా, 1/4 కేజీ తూకమా, కేజీ తూకమా మీద అంటే అన్నా నేను మార్చి ఇస్తాలే అంటాడు. వాడు మార్చి ఇస్తాడు. ఇంకా వాడు చెప్పిన డబ్బులు నేను ఇచ్చేసి రావాల్సింది. అప్పుడు బేరం ఆడటానికి లే. ఎందుకని? వాడిని కరెక్ట్గా తూకం మనం అడిగినప్పుడు వాడికి గిట్టుబడిన రేటు కూడా మనము ఇచ్చేయాల. ఎందుకని? వాడు గిట్టుబడి రేటు ఇవ్వలేదని కదా వాడు మోసం చేస్తుండేదా. కాబట్టి అందుకని మనం ఏం చేయాలి? వాడి గిట్టుబడి అయిన రేటు చెప్పినప్పుడు మనం దాన్ని ఇంకా మాట్లాడకూడదు, ఇచ్చేసే రావాలి. కానీ నాకు తెలిసి తూకంలోనే మోసం చేస్తారు. తూకంలోనే నేను చాలాసార్లు చూశాను.
అయితే ఆ టెక్నిక్తో వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ప్రకారంగా తూకంలో తక్కువ చేయకూడదు. తూకంలో ఏం చేయకూడదు? తగిన దానికన్నా తక్కువ ఇవ్వకూడదు. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఒక గింజ టేస్ట్ ఇవ్వాలి, కానీ కొంచెం తగ్గించుకొని కొలత ఇవ్వకూడదు. ఎందుకని? తగిన దానికన్నా తక్కువ వేయకూడదంట. అది దైవ నియమం, దేవుని యొక్క నియమం అది. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేస్తారట. ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఆశీర్వాదంలోకి వస్తారట. కాబట్టి దేవుని విషయంలో వెదజల్లే వారిగా ఉండాలి. ఎప్పుడన్నా మనం ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా మనం దాన్ని తగ్గించుకొని తీసుకోవాలనుకోకూడదు. కరెక్ట్గా మనం ఇవ్వాలి. ఇంకా లేదు ఇవ్వగలిగితే కొంచెం రవ్వ టేసే ఇవ్వాలి. అప్పుడు అది మనకి ఆశీర్వాదం. తర్వాత చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీతిమంతుడైనటువంటి నోవా కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఫలించి అభివృద్ధి చేసి విస్తరింప చేశాడు. నోవాహుని గురించి 7వ అధ్యాయంలో ఏం చెప్తుంది? అది నోవాహు ఆ తరంలో నీతిమంతుడట. నీతిమంతుడు ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని, ఆయన బిడ్డల్ని దేవుడు ఏం చేశాడు? జలప్రళయం నుంచి కాపాడటమే కాకుండా వాళ్ళని ఫలింపజేశాడు, అభివృద్ధి చేశాడు, విస్తరింపజేశాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, మీ తాత పేరు ఏం పేరని మీరు చెప్తారు. వాళ్ళ తాతని అడిగితే వాళ్ళ తాతని చెప్తాడు. అలా చెప్పుకుంటా పోతే నోవాహు కాడికి రావాలి. మనం అందరం ఎక్కడికి రావాలా? నోవాహు కాడికి రావాలా? నోవాహుని అడిగామనుకోండి, తర్వాత వాళ్ళ తాతని చెప్తాడు. అలా చెప్పుకుంటూ పోతే ఆదాం కాడికి వస్తాం. మళ్ళా ఎక్కడికి? లాస్ట్కి ఆదాం కాడికి తేలుతాం. అయితే మనకు అవన్నీ ఆలోచన చేయం. కానీ ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఇన్ని వందల కోట్ల జనాభా అంతా కూడా ఆ ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఏ కుటుంబం? నోవాహు అనేటువంటి ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా. అంటే మీరంటే మీరు కాదు, మీ పితరులు, వాళ్ళ పితరులు, వాళ్ళ తాతలు చూసుకుంటా పోతే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? నోవాహు 3 కొడుకుల్లో నుంచి వచ్చారు. వాళ్ళ 3 కొడుకుల్లో నుంచే వచ్చినటువంటి జనమే ప్రపంచమంతా ఈరోజున్న జనం. ఇది చరిత్ర చెప్తున్న సత్యము, జరిగిన వాస్తవం. అయితే మనం రకరకాల ఇదిలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు అవన్నీ పట్టించుకోం, అవన్నీ ఆలోచన చేయం. మన కులం, మన మతం, మన దేశం ఇదిలో ఆలోచిస్తాం. కాబట్టి అందుకని బైబిల్ ప్రకారంగా చూస్తే మాత్రము మనం నోవాహు కుటుంబానికి చెందినవారు. నోవాహు కుటుంబానికంటే ఇంకా ముందుకు పోతే ఆదాము కుటుంబానికి చెందినవారు. అయితే నీతిమంతుడైనటువంటి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఫలింపజేసి అభివృద్ధి చేసి విస్తరింపజేశాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా జీవిస్తే మన కుటుంబాన్ని, అంటే మన పిల్లల్ని కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కానీ అందరినీ కూడా దేవుడు ఫలింపచేసి ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఆయన అన్ని విధాలుగా ఆయన కృపనిచ్చి నడిపిస్తాడు. చివరిగా చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. మనము దేవుడు చెప్పినట్లు బహుగా అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యం విన్న తర్వాత దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఏం చేయాలంట? అనుసరించాలి. అప్పుడు మనం బహుగా అభివృద్ధి చెందుతాం. అయితే ఇప్పుడు జరుగుతున్న వాస్తవం ఏంటంటే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వింటున్నారు, కానీ అనుసరించే విషయానికి వచ్చేటప్పటికే సరిగా అనుసరించటం లేదు. అందువలనే బహుగా దేవుడు అభివృద్ధి పొందించలేకపోతున్నాడు. వింటున్నాం కానీ అనుసరించే కాడ వచ్చేటప్పటికి అన్నింటినీ క్రమంగా అనుసరించకపోవటం వల్ల దేవుడు మనల్ని బహుగా అభివృద్ధి చేయలేకపోతున్నాడు. అందుకనే దేవుడు అక్కడ చెప్పాడు. మళ్ళీ చదవండి ఆ మాట. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు
నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. ఇది ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనతో చెప్పినట్టుగా బహుగా మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, మేలు కలిగించి అభివృద్ధి చేస్తానంటున్నాడు ఆయన. కాబట్టి మేము వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అనకూడదు. ఒకరోజు భార్యకి వంట కాలేదని భర్తకు చెప్పిందంట, ఏమండి పాస్టర్ అడుగుతాడు, నువ్వన్నా బోండి ఈ పూటకి నా బదులు అనిందంట. ఏడుకమ్మనంట, చర్చికి నువ్వు బో, ఈయన కొద్దిసేపు కూర్చొని దేవుడి మాటలు వినేసిరా, రేపు వచ్చి మళ్ళీ మా పాస్టర్ అడిగితే మనం ఏం చెప్పాలా ఉద్దరం బాకపోతే అంటే, సరే ఆయన అన్నిడు సరే ఇంక భార్య మాట కోసం వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నాడు, కాసేపు విన్నాడు, కాసేపు నిద్రపోయినాడు, కాసేపు లేచినాడు, మళ్ళీ అయిపోయింది, ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళినాడు. సరే ఆ రాత్రికి అంత పని అయిపోయింది, పనుకుంటున్నారు వాళ్ళు. నిద్రపోయే ముందు భార్య భర్తను అడుగుతుంది, ఏమండి ఈరోజు నేను వాక్యం వినలేదు కదా, నువ్వు విన్నావు కదా, ఆ మాటలు నాకు చెప్పు, నేను వింటాను ఇప్పుడు అనిందంట. నేను వింటాను, నువ్వు వినొచ్చావు కదా, ఇప్పుడు నువ్వు చెప్తే నేను వింటానండి, నువ్వు విన్న మాటలు అంటే, నేను మర్చిపోయానే అన్నాడంట. ఏమి గుర్తులేవా అన్నాడంట. గుర్తుండాయి అన్నాడంట. ఏం గుర్తుండాయి అంటే, వచ్చారా అన్నాడంట. ఏంది వచ్చారా, మీరు అందరూ వచ్చారా అన్నాడంట. ఫస్ట్ ఒకసారి ఇప్పుడు ఆ మైండ్ ఒకటే మైండ్లో ఉంది ఆయనకి. తర్వాత కాసేపు అదొకటే నాకు గుర్తుండేదంటే, కూర్చున్నారా అని అన్నాడంట. మళ్ళీ ఫాస్ట్లో అందరూ కూర్చున్నారా అన్నాడంట. కూర్చున్నారనే మాట కూర్చుందమ్మా అన్నాడంట. సరే ఇంకేం చెప్పలేదంటే, వెళ్తున్నారా అనే మాట లాస్ట్లో అందరూ వెళ్తున్నారా అనే మాట అన్నాడమ్మ, గుర్తుందనంట. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకుంటే ఆ రోజు దొంగలు వచ్చారంట వాళ్ళ ఇంటికి. పేరింటికి ఎప్పుడైతే వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారో అప్పుడు వచ్చారన్న దొంగలు. ఈయనేమని చెప్పాడు, వాళ్ళకి వినపడింది అన్నమాట. ఎవరికి? దొంగలకి. ఒరి 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 చూసేశారా అనుకుని నక్కారంట. మళ్ళీ ఈయనేమన్నాడు, కూర్చున్నారా అన్నాడంట. ఒరి కూర్చుంది చూసేసారని చెప్పి వెళ్తా ఉన్నారంట. వాళ్ళు వెళ్తున్నారని అంటే ఇంక దౌడే వాళ్ళు. ఎందుకని? వచ్చింది చూశారు, కూర్చుంది చూశారు, వెళ్ళేది కూడా చూసేశారు, తరుముకుంటారని చెప్పి వెళ్తూ ఉన్నారంట. అంటే ఆయన వచ్చినందుకు ఆ రోజు ఆ మాటలు విన్నందుకు 3 మాటలు ఆయన గుర్తుపెట్టుకుంది. ఏ మాటలు? వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా. ఆ 3 మాటలే మనసులో పెట్టుకున్నందుకే దొంగలు వాళ్ళ ఇంట్లో పడకుండా కాపాడుకున్నాడు. ఇక మొత్తం వినుంటే, మొత్తం వినేసి అవన్నీ అనుసరించి నడుచుకోమంటే ఇంకెంత ఆశీర్వాదం వచ్చిండేది. కానీ మనము వచ్చాం, కానీ మొత్తం ఏమో మనకు గుర్తు లేకపోయినా కొన్ని మాటలైనా గుర్తుంటాయి. గుర్తుండవా? అవి కూడా మర్చిపోతారా? కొన్నన్నా గుర్తుంటాయి. అవి కొన్ని నడుస్తున్నాం, కొద్దిగా ఒక్కలో గొప్పలో నడుచుకుంటున్నాం. అందుకని కొద్దిగా గొప్పల ఆశీర్వాదం పొందుతున్నాం. మనం పరిపూర్ణ ఆశీర్వాదం లేదు, కొద్దిగా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే పరిపూర్ణంగా వాక్యం అంతా విని వాక్యం అన్నింటిని అనుసరించి నడుచుకుంటే పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ మీరు 3 ముక్కలు ఎత్తుకోబోతారా? చెప్పిందంత ఎత్తుకోబోతారా? ఆయనే 3 ముక్కలు ఎత్తుకోపోయినాడు ఎట్టొకట. ఇప్పుడు మీరు ఎన్ని ముక్కలు ఎత్తుకోబోతారు ఇంటికి? సైతాన్ వస్తాడంట, పొరపాటును వాక్యం విన్నావు, అది నీలో ఉంటే ప్రమాదం, మాకిచ్చి ఇవని అడుగుతాడంటాడు. ఎవరు? వాడు చేతికెళ్ళిపోతాడంట ఉన్నదంతా. అందుకని పోయిన వారంలో తిన్న కూరైనా గుర్తుండదు కాదు మీకు, చెప్పిన మెసేజ్ గుర్తులేదు. టక్కన తోడుకుండా చెప్పండి, పోయిన వారం నేనేం చెప్పాను. సరే ఏమైపోయినట్టు? వాడు చేతికెళ్ళిపోతాడండి. చూడండి వాక్యం, లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆయన అడుగ్గా ఆయన దేవుని రాజ్యమర్మము ఎరుగుట
మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే శుచియు చూడకియు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే ఉండాలని యేసయ్యా.